హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో టీడీపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే యువగలం పేరుతో నారా లోకేష్ చేసిన పాదయాత్ర ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడంతో కొంతమంది అసూలు బాసినట్టు ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో నిజం గెలవాలి అన్న పేరుతో నారా భువనేశ్వరి గతంలో కొన్నాళ్ల పాటు యాత్ర చేశారు. ఆయన జైలు నుంచి రిలీజ్ కావడంతో ఆ యాత్ర ఆగిపోయింది. రాజకీయాల్లో వాడకం అంటే ఏందన్నది నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఆగిపోయిన యాత్రను మళ్ళీ పునఃప్రతిష్ఠించడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో నారా భువనేశ్వరి యాత్ర చేపట్టబోతున్నారు. అదే నిజం గెలవాలి అన్న పేరుతో. ఇది అరెస్ట్ భయంతోనా లేకపోతే నిజంగానే ప్రజల మీద ప్రేమతోనా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. ఇప్పటికే అంటే కొంతమంది చంద్రబాబు అరెస్టుతో గుండె పగిలి చనిపోయారని చెప్పి రాయలసీమలో కొంతమందిని ఓదార్చి కొంత ప్యాకేజీని కూడా ముట్టజెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే అన్ని చావులను కూడా చంద్రబాబు ఖాతాలో వేయడంతో ఆ లిస్టు పెరిగిపోయింది. దాంతో నిజం గెలవాలి అన్న యాత్రకు నారా ఫ్యామిలీ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అవసరాల కోసం ఈ యాత్రను మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్రలోని కొన్ని స్థానాల్లో ఆమె విస్తృత ప్రచారానికి దిగబోతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని కూడా ఆమె చేపట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజంగానే నిజం గెలవాలి అన్న కాన్సెప్ట్తోనే యాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు నిజంగానే బయట తిరగడు. ఎందుకంటే 23 కేసులలో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఆయన చేయని అవినీతి కోణం లేదు. లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, రకరకాలుగా రియల్ ఎస్టేట్ అంటే ప్రభుత్వాన్నే రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చి తెలంగాణలో, ఆంధ్రాలో వేల ఎకరాల భూములను కొల్లగొట్టింది ఆయన సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో అవసరానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న కేసులు ఆయన మీద చాలానే ఫైల్ అయినాయి. అవన్నీ కనుక తిరగదోడితే నిజం గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బయట తిరగడు. ఆయన అంటే మిగిలిన జీవితకాలం ఏదైతే ఉందో అదంతా జైల్లోనే గడపాల్సి ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో మరి నారా భువనేశ్వరమ్మ చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రజల్ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది మైరా మీడియా రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.